ఎందుకు మీకు విషయం చెప్పిన పచ్చి నిజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన భారతదేశంలో ఉరిశిక్ష పడినటువంటి ఖైదీలు చాలా మంది ఉన్నారు. మనం భారతదేశంలో 1947 తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం ప్రజాస్వామ్య పరిపాలనలో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మన దేశాన్ని, మన కోర్టులు, మన చట్టాలు, మన ప్రభుత్వం, మన పాలన, మన విధి విధానాల్లో తప్పు చేసిన వాళ్ళు చాలా మందికి ఉరిశిక్షలు విధించబడ్డాయి. ఆ ఉరిశిక్ష విధించబడినటువంటి ఖైదీకి మరొక ఆప్షన్ ఉండదు, చచ్చిపోవడమే. అయితే ఒకే ఒక ఆప్షన్ ఉంటది. అదేమిటో తెలుసా? రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష రద్దు చేస్తారు. దాన్ని యావజ్జీవానికి గానీ కొన్ని సంవత్సరాల పొడిగింపుకు గానీ మారుస్తారు. లేకపోతే క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి కూడా రాష్ట్రపతికి అధికారం ఉంటది. ఇప్పుడు ఈ ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ రాష్ట్రపతికి అప్లికేషన్ పెట్టుకుంటాడు, అర్జీ పెట్టుకుంటాడు. ఏమనంటే, అయ్యా నాకు చావాలని లేదు, చేసిన తప్పును దిద్దుకొని నీతిగా గొప్పగా ఇప్పటి వరకు నా బ్రతుకులో లేని విధంగా ఉన్నతంగా బ్రతకాలని ఆశపడుతున్నాను, మీకు ఇష్టమైతే నాకు క్షమాభిక్ష పెట్టండి అయ్యా అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటాడు. ఎప్పుడైతే రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడో రాష్ట్రపతి దాన్ని కన్సిడర్ చేయాలి, ఇష్టపడాలి, నచ్చాలి. దాని మీద రాష్ట్రపతి దృష్టి నిలిపి పరిపూర్ణంగా దాని మీద చెక్ చేయాలి. ఇది నిజమా అబద్ధమా, ఏంటి అసలు ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఇతని వ్యక్తిగతం ఏంటి, ఇతని ఆలోచన విధానం ఏంటి, ఇతని ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ రాష్ట్రపతి మనసుకు నచ్చింది అనుకోండి సంతకం పెడతాడు, నచ్చలేదు అనుకోండి పెట్టడు. అలాగా ఉరిశిక్ష పడిన ఖైదీలు చాలా మంది రాష్ట్రపతికి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అవకాశం రాలా, కానీ కొందరికి వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక రాష్ట్రపతి ఎవడబడితే వాడిని ఏం చేయట్లేదు, క్షమించట్లేదు. ఇంకా ఒక విషయం విచిత్రం చెప్పనా, రాష్ట్రపతికి హృదయ రహస్యాలు తెలియవు. ఆయన మూడ్ బాగుంది అనుకోండి సంతకం పెట్టియచ్చు. ఆయనకి రిపోర్ట్ కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలనలో పెట్టేస్తే పెట్టియచ్చు. ఎందుకంటే అవతలోడు దొంగ మారు మనసు అయినా అయి ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్రపతి సంతకం పెట్టడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ దేవుడు అంత ఈజీగా ఎవరికి సంతకం పెట్టడు. ఎందుకంటే నీ హృదయములో తలంపు పుట్టక మునుపే ఆయన నిన్ను గూర్చి నన్ను గూర్చి ఎరిగి ఉన్నాడు. కనుక ఖచ్చితంగా నీ పశ్చాత్తాపం ఒరిజినల్ అయి ఉండాలి, ఖచ్చితంగా నీ మారు మనసు ఒరిజినల్ అయి ఉండాలి. దొంగ బంగారం చెల్లదు, అక్కడ ఒరిజినల్ బంగారం అయితేనే చెల్లుద్ది. అర్థమైందా? దొంగ నోటు చెల్లదు, ఒరిజినల్ నోట్ అయితేనే చెల్లుద్ది. అలాగే దొంగ హృదయం చెల్లదు, ఒరిజినల్ హృదయం, విరిగి నలిగిన హృదయం, మారు మనస్సు పొందిన హృదయం, పశ్చాత్తాపం చెందిన హృదయం, కట్టబడిన హృదయం, కొట్టబడిన హృదయం, గాయపరచబడిన హృదయం, కన్నీటి సంద్రమైన హృదయం, ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుంటున్న హృదయం, తన జీవితాన్ని అద్దంలో చూసుకున్నట్టుగా పరిశీలించుకునే హృదయం కావాలి. ఆ హృదయం ఎప్పుడు నీలో వచ్చిందో అప్పుడు నీకు అవకాశం ఉంటది.